గద్దెపైకి సారాలమ్మ, అమెరికాతోనే గాజాలో శాంతి, ఆ దిశగానే కసరత్తు జరుగుతుంది. అమెరికాతో శాంతి అంటే ఒక రాజనీతిని వస్తే మీరు ఎట్ట శాంతి చేస్తారు? ఇది ఎవరైనా వేరే వాళ్ళు నమ్మాల? సరిపోండి, మీ బాధ మీ పనండి. అమెరికా వాళ్ళు కుప్పకెళ్ళిన విమానం, అజిత్ పవార్ దుర్మరణం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విసారంతం, ఇటువంటి డిప్యూటీ సీఎం పాపం ఎంత ప్రజలకి మేలు చేసే పనిలో ఉండి ఈ విధంగా కష్టం వస్తే పాపం ఏ విధంగా ఉంటుంది? అండంగా నిలవండి. కేంద్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వండి. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పేదలందరికీ ఇల్లు 2029 నాటికి 750 లక్షల మందికి అందజేత. పేదలు బాధపడవద్దండి, మీకు అందరికీ ఇల్లు వస్తుంది. ఎన్నో కోట్ల మందికి వస్తుంది. అజిత్ పవార్ దుర్మరణం, విమానంలో ఈ విధంగా చనిపోతే ఇద్దరు పైలట్లు సమర్థులే. అజిత్ వారసులు ఎవరు? రాష్ట్రానికి సంజీవని, ప్రజలందరికీ వైద్య పరీక్షలు 72 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్. సీఎం గణరాజ్యమా, గణతంత్రమా, భారత భవన, భారత గణరాజ్య సధర్మం. ఇప్పుడు మనకు వాటిల్లుతున్న ప్రమాదాలు, భారత ప్రజాస్వామ్యం తిరోగమనం, భారత రాజ్యాంగాన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలే ఇవి. మన గణరాజ్యం సధర్మం అంటే భారత భవనపై జరుగుతున్న దాడి.